ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పాకిస్తాన్ ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని రోడ్డు మీద పరిగెత్తిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రంగా పెరిగాయి. కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో బాంబు దాడులు, గన్నులతో కాల్చుకోవటం, విమానం దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి పాకిస్తాన్ ప్రజలు ఎలా పరుగులు తీస్తున్నారో. తాలిబాన్లు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ దాక్కున్నారని వార్తలు వస్తున్నాయి. అందరూ అనుకున్న దానికంటే పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్ ఎలా కాలిపోతుందో చూడండి. గురువారం రాత్రి కబూల్లో భారీ పేలుడు జరిగింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. పాకిస్తాన్ కబూల్తో ఆగకుండా తాలిబాన్ జన్మస్థలమైన కందహార్ మీద కూడా దాడి చేశాయి. పాకిస్తాన్ ఇంత చేస్తే తాలిబాన్ ప్రభుత్వం ఊరుకుంటుందా? తాలిబాన్లు కూడా వార్నింగ్ ఇచ్చి మరీ పాకిస్తాన్పై దాడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే పాకిస్తాన్ ముందుగా మా భూభాగంలోకి చొరబడింది, పౌరులు పిల్లల్ని చంపేశారు, అందుకే మేము ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేశాం, పాకిస్తాన్ సైనికులను కూడా మేము చంపామని తాలిబాన్ ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం పూర్తి భిన్నంగా చెబుతోంది. మేము పౌరులపై దాడి చేయలేదు, మేము టీటీపీ ఉగ్రవాద సంస్థలపై దాడి చేశామని చెప్పుకొస్తోంది. టీటీపీ గ్రూప్స్ పాకిస్తాన్లో వరుసగా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్లో జరిగిన శ్రియా మసీదు పేలుడికి కూడా టీటీపీయే కారణమని పాకిస్తాన్ చెబుతోంది. రెండు దేశాలు యుద్ధం చేస్తున్న తీరు చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 300 మంది తాలిబాన్ ఫైటర్స్ ని పాకిస్తాన్ చంపినట్టు ప్రకటించింది. ఇక్కడ చూడండి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్స్ ని ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ ఫోర్స్ షూట్ చేసింది. వెంటనే ఒక పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ కింద పడింది. అందులో పైలట్ బతికే ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఫైటర్ జెట్ పైలట్ ని బయటకు లాగి వారి వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఫైటర్ జెట్ పైలట్ ని దారుణంగా శిక్షించాలని F-16 ఫైటర్ జెట్ కింద పడటాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఒక పండుగలా చేసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మేము పాకిస్తాన్ F-16 జెట్ కూల్చేశామని చెప్పారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అది నిజం కాదంటున్నారు. ఇక్కడ వీడియోలో పాకిస్తాన్ ఫైటర్ జెట్ ని తాలిబాన్లు పట్టుకోవటం ఎంత క్లియర్ గా కనిపిస్తుందో మీరే చూడండి. కబూల్స్ తాలిబాన్ లీడ్ ఫోర్స్ ఆపరేషన్ రెడ్ ఆల్ జులాంలో భాగంగా డ్రోన్ స్ట్రైక్స్ ని క్యారీ చేస్తున్నారు. పాకిస్తాన్లోని మిరాన్ షాహ్ మరియు స్పిన్వామ్ పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్స్ పై తాలిబాన్లు తమ డ్రోన్స్ తో దాడి చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్ కూడా రాత్రి సమయంలో గ్రౌండ్ మరియు ఎయిర్ ఆపరేషన్స్ ని చేస్తోంది. నాగర్హార్ లో ఉన్న తాలిబాన్ బోర్డర్ పోస్టులను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డిస్ట్రాయ్ చేసింది. తాలిబాన్లు ఇప్పటికే 80 మందికి పైగా పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపామని చెబుతున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.